మనం ఈరోజు చనా మసాలా చేసుకుందాం. ఫస్ట్ బాండీలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 4 లవంగ మొగ్గలు వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇలా దంచుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవడమే. ఇందులో అన్నీ ఇలా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. చక్కగా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటాలు. అప్పుడే మంచిగా గ్రేవీ రెడీ అవుతుంది. ఇందులో కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను కదా అని నేను కారం కొంచెమే వేసాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిద్దాము. అవి మగ్గేలోపు కుక్కర్లో మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం లైట్గా ఇలా మెదుపుకోవాలి. ఈ శనగలు నేను పొద్దున్న నానబెట్టాను అనమాట. నైట్ డిన్నర్ టైంకి చక్కగా నాననియ్యి ఒక 5 విజిల్స్ రానిచ్చేలాగా ఉడికించాను. కొంచెం ఉప్పు కూడా వేసాను దీంట్లో. ఉడికేటప్పుడు కొద్దిగా చిదుముకోవాలి. మెదపాల్సిన పని లేదు, లైట్గా కొంచెం చిదుముకుంటే కొంచెం గ్రేవీ బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా కొంచెం చిదుముకుంటే సరిపోతుంది. శనగలు ఇలా చిదిమిన తర్వాత ఒకసారి మనం టమాటాలు చూద్దాము ఎంతవరకు మగ్గాయో. మంచి కలర్ వస్తుంది. ఐ థింక్ ఇంకో 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. నేను ఏ పని చేస్తున్నా సరే మా క్యాట్ నా దగ్గరే ఉంటుంది. ఇలా చక్కగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి, చనా మసాలా వేస్తున్నాను. ఇట్లా వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాము. మా బాల్కనీలో కొరియాండర్ వేసాను అనమాట నేను. ఇవి కొంచెం కట్ చేసుకొని తీసుకెళ్దాం. ఇదిగోండి, ఎంత మంచి వాసన వస్తుందో ఫ్రెష్ కొరియాండర్. నేను చెప్పానా నేనేం చేస్తున్నా మా పిల్లి నాతోటే ఉంటుంది. స్వీట్ గర్ల్. చూడండి, ఇది ఇట్లా అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. మంచిగా రెడీ అయింది గ్రేవీ. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకొని చిదిమి పెట్టుకున్న శనగలు వేసుకుందాం. మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందాం.
మంచిగా ఉడికింది. బిర్యానీ ఆకు తీసేద్దాం. ఇందులో ఇందాక మనం తెచ్చుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని కట్ చేసి వేసుకున్నాం. ఇట్లా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం. వావ్, ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. చనా మసాలా రెడీ అయిపోయినట్లే. ఇంకా పరాటా చేసి డిన్నర్ తినాలి.